షష్టమ వార్షికోత్సవ వేడుక జంగారెడ్డిగూడెం పట్టణంలోని ముత్యాలమ్మ అమ్మవారి ఆలయం సిద్ధమవుతుంది. ఈ నెల 16వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఆలయంలో వార్షికోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఈ వేడుకలకు సంబంధించిన కరపత్రాలను మున్సిపల్ కమిషనర్ కె వెంకటరమణ ఆవిష్కరించారు. ఆలయ నిర్మాణకర్త బవిరిశెట్టి మురళీకృష్ణ, పద్మకుమారి దంపతుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కమిషనర్ మాట్లాడుతూ, ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో జరిగిపోయే షష్టమ వార్షికోత్సవ వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అనంతరం ఈమెను శశికుమార్ శర్మ, కెఎల్ ధన్కుమార్ మాట్లాడుతూ వార్షికోత్సవ వివరాలను తెలపడంతో పాటుగా ఈ వేడుకలో భాగంగా జరిపే ప్రత్యేక పూజల గురించి తెలియజేశారు. ప్రతి ఒక్కరూ ముత్యాలమ్మ అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు చోడవరపు రంగారావు, బవిరిశెట్టి నాగేశ్వరరావు, బవిరిశెట్టి సత్యనారాయణ, కొత్తగుండు శ్రీనివాసరావు, కళ్యాణమస్తు వాసు, గణేష్, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. జంగారెడ్డిగూడెం పురపాలక సంఘంలోని నూతన పురపాలక సంఘ కార్యాలయం వద్ద వేయించేసిన శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారి 6వ వార్షికోత్సవ సందర్భంగా 16, 17, 18 మరియు ఉగాది సందర్భంగా 19వ తారీఖు విశేష పూజలు, వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఇది శ్రీ బరువిశెట్టి మురళీ గారి దంపతుల ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి భక్తాదులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారి షష్టమ వార్షిక మహోత్సవాలు ఆలయ నిర్మాణం చేసి 6వ సంవత్సరం వైభవంగా వార్షికోత్సవం చేసుకునే సద్భాగ్యం అమ్మ ప్రసాదించింది. ఈ సంవత్సరం విశేషం ఏంటంటే వార్షిక మహోత్సవాలతో పాటు ఉగాది మహాపర్వదినం ఇది కూడా కలిసి రావడం అనేది విశేషం. ఈ కార్యక్రమాలు 16వ తేదీతో ప్రారంభమై 18 కూడా ఉగాది పర్వదినాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఆ ఉగాది ప్రత్యేక పూజలు చేసుకుంటూ అమ్మవారి సన్నిధిలో విశేషంగా అన్న సమారాధన చేసేటువంటి సద్భాగ్యం ఈ కార్యక్రమం ద్వారా జరుగుతుంది. బవిరిశెట్టి మురళీకృష్ణ గారు, పద్మకుమారి దంపతుల ఆధ్వర్యంలో ఆలయ కమిటీ సభ్యులందరూ కూడా విశేషమైనటువంటి కార్యక్రమాలు ఈ 3 రోజులు నిర్వహించడం అనేది ఆనందించదగ్గ విషయం. ముఖ్యంగా ఇక్కడ స్వామివారు కూడా అనంతేశ్వర స్వామిగా ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠ చేసుకుని స్వామివారికి ప్రతి సోమవారం వైభవంగా అభిషేకాలు ఇత్యాది పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో ఈ వార్షికోత్సవంలో విశేష కార్యక్రమంగా 17వ తేదీ శివపార్వతుల కళ్యాణం ఒక్కసారి మనం అలా చూస్తే చాలు జన్మ ధన్యత పొందినటువంటి ఆనందం మనం పొందేటువంటి అవకాశం ఉంటుంది. శ్రీ శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి యొక్క దివ్య సన్నిధిలో 6వ వార్షికోత్సవం అత్యంత వైభవపేతంగా జరిపించడానికి ఆలయ నిర్మాణకర్త బవిరిశెట్టి మురళీకృష్ణ, పద్మకుమారి దంపతులతో ఉన్నటువంటి ఆలయ కమిటీ విశేషమైన రీతిలో ఏర్పాట్లు చేస్తూ ఆ నిమిత్తం ఈ రోజున ఆ కార్యక్రమానికి సంబంధించినటువంటి ఆహ్వాన పత్రం ఏదైతే ఉందో దాన్ని ఈ రోజున అమ్మవారి యొక్క దివ్య సన్నిధిలో ఆవిష్కరించుకోవడం జరిగింది. 19వ తారీఖు ఉగాదికి సంబంధించిన పూజా కార్యక్రమాలు, పంచాంగ శ్రవణం, ఉగాది పచ్చడి వితరణ ఇవన్నీ ఒక ఎత్తు అయితే 11 గంటల నుంచి జరిగేటువంటి మహా అన్న సమారాధన ముత్యాలమ్మ సన్నిధిలో ఒక అద్భుతమైన వైభోగం. అది ఉగాది రోజున అమ్మవారి యొక్క దివ్య ప్రసాదాన్ని స్వీకరించేటువంటి అదృష్టం భక్తులందరికీ కూడా కలుగుతోంది. కాబట్టి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా భక్తులు వినియోగించుకోవాల్సిందిగా బవిరిశెట్టి మురళీకృష్ణతో కూడినటువంటి ఆలయ కమిటీ ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ